అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ 10లో 2వ తిరువాయిమొഴി మిన్నిడై మడవార్ అనేటువంటి ఈ తిరువాయిమొഴിలో ఆళ్వార్లు పెరుమాళ విషయంలో చేసేటువంటి ఓడల్ ప్రణయ కలహంలో మనం ఈవేళ ఎట్టాం పాటు 8వ పాసురంలోకి ప్రవేశిస్తాం. అయితే నిన్నటి పాసురంలో ఏంటి జరిగింది కథ అంటే, కన్మమన్ను ఎంగల్ కయ్యిల్ పావై పరిప్పదు கடல் ஞாலம் உண்டிட்ட நின்மலா நெடியாய் உனக்கேலும் பிழை பிழையே வன்மமே சொல்லி அம்மை நீ விளையாடுதி அது கேட்கில் என்னை மார் தன்ம பாவம் ఎన్నారు ஒரு నాండు తడిపినక్కే. ఏమయ్యా, మా చేతిలో ఉన్నటువంటి బొమ్మని బలవంతంగా మా క్రీడా పరికరాన్ని లాగేసుకుంటున్నా, నువ్వు ఎలాంటి వాడివి అంటే, నిర్మలా నెడియాయ్, పరిశుద్ధుడివి, అనేక అపరిచ్ఛేద్యమైన గుణాలు కలిగినటువంటి వాడివి. అలాంటి నీకు మా చేతిలో ఉన్న బొమ్మ లాగేసుకోవటం వల్ల ఏ ప్రయోజనం లేదయ్యా. ప్రయోజనం లేకపోవటం వేరే విషయం. ఉనక్కేలు పెజై పెజయ్యే, ఇది నీకు నిందని కలిగించేదే అవుతుంది. ఎందుకు ఇప్పటి వరకు కూడా ఈ భూమండలాన్ని మొత్తం రక్షించినటువంటి వాడు, సముద్రం చేత చుట్టబడేట్లుగా ఈ భూమండలాన్ని ఉంచి, ఈ భూమండలాన్ని సముద్రంతో కాపలా అన్నట్లుగా చుట్టూ ఉంచి రక్షిస్తున్నటువంటి వాడని గొప్ప కీర్తి ఉన్నది కదా. కానీ ఆ కీర్తి కంటే కూడా, కీర్తితో పాటుగా ఈ అపకీర్తి కూడా పెరిగిపోతుందయ్యా. ఆళ్వార్ నాయకికి ఇష్టం లేకుండా ఆవిడ శ్రీహస్తంలో ఉన్నటువంటి ఆవిడ క్రీడా పరికరాన్ని లాగేసుకున్నాడండి అని ఒక అపకీర్తి కూడా వచ్చి చేరుతుంది. సరే, ఇదంతా అలా ఉంచు. సర్లే, నువ్వు ఇలా మాతో సంబంధం లేనటువంటి వాడివి, మాతో సంబంధం ఉన్నట్లుగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా. ఈ మాటలు కనుక వింటే మా సహోదరుడు, నా తోడబుట్టినటువంటి వాళ్ళు నీకు ఒరు నాండ్రు తడిపెనక్కే, నీకు దెబ్బలు వేస్తారు కర్రతోటి, జాగ్రత్త. కాబట్టి నీ పనేదో నువ్వు చూసుకో, వెళ్ళిపో అన్నది ఆళ్వార్ నాయకి. అది వినగానే ఏం చేశాట, అది చెప్పేశారు చెలికత్తెలతో కూడుకున్న ఆళ్వార్ నాయకి. ఒక్కొక్కరుగా ఇన్ని మాటలు మాట్లాడినా ఏం చేసినా ఈయనేం వినేటట్లుగా లేడు. అలానే ఏదో మాట్లాడటానికి ప్రయత్నం చేయటము, మాటలు ఆడించటానికి ప్రయత్నం చేయటము, ఏదో కవ్వించినట్టుగా ఉండటం, ఇలా ఏవేవో చేస్తూ ఉన్నాడు. ఈయనతో ఇంకా మనకి పని లేదు అనుకున్నారు. ఇంకా బయలుదేరి ఒక్కొక్కళ్ళుగా బయటికి వెళ్ళటం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఏం చేస్తున్నట్ట, అది ఉద్యానవన మార్గం కదా, ఒక్కళ్ళు మాత్రమే ఆ మార్గంలో ప్రవేశించగలుగుతారు. బయటికి వెళ్ళాలన్నా లోపలికి రావాలన్నా ఒక్కళ్ళే. ఒకళ్ళు బయటికి వెళ్తూ ఉంటే వాళ్ళు బయటికి వెళ్ళేదాకా లోపలికి రావాలనుకున్న వాళ్ళు ఆగాల, అంత సన్నటి మార్గం. ఆ మార్గంలో కరెక్ట్ గా నిలబడిపోయాట అలా అడ్డుగా నిలబడినటువంటి ఆయనతో జరిపే సంభాషణే ఈవేళటి పాసురం. ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళు వెళ్ళనివ్వకుండా అడ్డగించి నిలబడ్డాడనమాట. అది పాసురం. பிணக்கி யாவையும் யாவரும் பிழையாமல் பேரித்தும் வேறியாததோரு கணக்கில் கீர்த்தி வெள்ள கதிரி ஞான மூர்த்தியினாய் இணக்கி அம்மை என் தோழுமார் விளையாடு அப்போதுமின் என்னப்போந்தோமை உனக்கினே வளைத்தால் என் சொல்லார் உகவாதவரே. పిణక్కి యావయం పిణక్కి, యావరం అంటే ఎవరు? సకల చేతనులు. యావయం సమస్త అచేతనాలు. పిణక్కి వీరి చేతనాలని అచేతనాలన్నింటినీ కూడా ప్రళయకాలంలో పిణక్కి తన యందు చేర్చుకొని, పిజయామల్ ఒకళ్ళకి కూడా కర్మఫలం, ఒకళ్ళ యొక్క కర్మఫలం మరి ఒకళ్ళకి మారిపోకుండా, భేదిత్వం వారి వారి కర్మానుగుణంగా సృజించి, భేదియాదదు ఓరు కణక్కిల్ నా ఆ కర్మలతోటి నీవు అసంస్పృష్టుడవయ్యుండి, అంటే ప్రళయకాలంలో జీవుల చేతన అచేతనాలన్నింటినీ నీ గర్భంలో చేర్చుకుంటావు. చేర్చుకున్నప్పటికీ కూడా ఒకళ్ళ కర్మలు ఒకళ్ళకి అంటనట్లుగా, ఎవరి కర్మలు వాళ్ళకే ఉండేటట్లుగా
జాగ్రత్త పడతా లోపల దాచిపెడతావు వీళ్ళందరినీ కూడా. పోనీ అందరూ నీలో ఉన్నారు కదా నీ గర్భంలో, అప్పుడు వీళ్ళందరి కర్మలు నీకేదైనా అంటుతాయా అంటే నీకు కూడా ఏ కర్మలు అంటనట్లుగా ఉండేటువంటి వాడు, నీవు అసంస్పృష్టుడిగా ఉండేటువంటి వాడివి. ఓరు కణక్కిల్ కీర్తి వెళ్ళం, అద్వితీయమైనటువంటి అసంఖ్యేయమైనటువంటి కీర్తి సముద్రం కలిగినటువంటి వాడు, కీర్తి అనే సముద్రం కలిగినటువంటి వాడివి. కదిరి జ్ఞానం మూర్తినాయ్, అపరిచ్ఛిన్నమైన కీర్తి కలిగినటువంటి వాడివై కదిరి ప్రకాశిస్తూ ఉన్నటువంటి, కదిరంటే సూర్యుడు, అంటే సూర్యుడు లాగా ప్రకాశించే జ్ఞానము అని చెప్పాలి. జ్ఞానం మూర్తినాయ్, జ్ఞానమును స్వరూపంగా కలిగినటువంటి వాడా. ఎంతో జిమారు మా సఖియలు ఎమ్మై ఎనక్కి నన్ను ఏం చేశారో తెలుసా, మమ్మల్ని మా సఖియలు మాకు వన విహారంలో ఆశను కలుగజేసి ఎమ్మై ఎనక్కి విளைయాడపోదు మీన్నా, సరే చెలికత్తెలు నన్ను కాసేపు వనంలో విహరిద్దాం రావమ్మా అని చెప్పటం చేత ఏం చేశాను, విளைయాడపోదు మీద పోందోమై వచ్చాను నేను ఇక్కడికి. ఉణక్కిని వళైత్తాల్ ఉగవాదవరి అని సొల్లారు. ఇలా మా చెలికత్తెలు అలా చెప్పటం చేత ఇక్కడ నువ్వు ఉంటావని తెలియక నేను వచ్చాను. అలా వచ్చినటువంటి మమ్మల్ని నువ్వు నిర్బంధపరిచి అడ్డగించావనుకో, ఈ విషయం సహించినటువంటి వాళ్ళు ఉంటారు కదా లోకులు, వాళ్ళంతా ఏమి అపవాదం చెప్తారో ఏం అపవాదం చెప్తారో అనుకుంటున్నావు నువ్వు. వాళ్ళంతా నిందిస్తారు, అపవాదాలు వేస్తారు మన మీద అంటోంది ఆళ్వార్ నాయకి. సకల చేతనాచేతనాలకి కూడా సృష్టి సంహారకర్త అని కీర్తి కలిగినటువంటి వాడివి నువ్వు. అంటే చేతనాలని అచేతనాలని అన్నింటినీ సృష్టించేటువంటి వాడివి నువ్వు. అలాంటి కీర్తి నీది. నిర్మల జ్ఞాన స్వరూపుడివి. నువ్విప్పుడు మమ్మల్ని ఈ రీతిగా దోవలో అడ్డగిస్తూ ఉన్నావు కదా, దీనిని నీ స్త్రీలు చూచారనుకో, వాళ్ళేంటి నీ విషయంలో దోషాలని ఆరోపిస్తారు, నీ కీర్తిని నశింప చేస్తారు అంటోంది ఆళ్వార్ నాయకి. పిణకి ఆరాయరపడి ఇప్పటి ఇవన్ కృత్రిమం செய்து நம்மை இங்கு இருந்து விளையாடவட்டானாகில் நாம் இங்கு நின்னு போவோம் ఎన్ను పాటు సంతోషమారోడే కోడపోగప్పుగా నాన్ పోగబొట్టేన్ ఎన్ను ఇవంతంగళై వళైతు అరుడా. ఈ రీతిగా ఆయన కృత్రిమాలు చేస్తూ మమ్మల్ని ఇంగిరిందు విளைయాడవట్టానాగిల్, మమ్మల్ని ఇలా ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఇలా పరిహాసాలు చేస్తూ ఉన్నట్లయితే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని చూసి తమ చెలికత్తెలతోటి కూడి బయటికి వెళ్ళటానికి ప్రయత్నం చేయగా, నాన్ పోగబిట్టేన్, నేను మిమ్మల్ని వెళ్ళనిచ్చేదే లేదు అని తంగళై వళైతరులా, అదిగా ఆళ్వార్ నాయకిని వాళ్ళ చెలికత్తెల్ని ఈయన అడ్డగిస్తే, అరియాదే విளையாட போந்த எங்களை உன்னுடைய நிரவதிக சௌந்தர்யத்தாலே விஜவித்துக்கொண்டு, அறியாదే విளையாட போந்த எங்களை, తెలియకుండా విளையாட పోంద, అరియాదే పోంద ఎంగళై ఉన్నడే నిరవధిక సౌందర్యతాలు, అలా మీ యొక్క పరిహాసాలని తెలియకుండా అన్నట్లుగా ఉన్నటువంటి మేము మీ యొక్క సాటి లేని సౌందర్యంతో విజువిత్తుకొండు, సౌందర్యంతో మమ్మల్ని అడ్డగించి సర్వేశ్వరనానని వళైతాల్, నువ్వు సర్వేశ్వరుడివి, నీ యొక్క సౌందర్యంతో మమ్మల్ని ఇలా ఈడుపడిచేలాగా చేసి నువ్వు మమ్మల్ని ఇలా చుట్టుముట్టినట్లయితే ఉన్నాయి ఉగవాదారు ఉనకు ఎన్నప్పటి సొల్లా, నీ విషయంలో ఇష్టమైనటువంటి ఉన్నాయి ఉగవాదవన్, నీ విషయంలో ఇష్టం కలిగినటువంటి వాళ్ళు ఉనకు ఎన్నపటి సొల్లారు ఏమిటి, అదిగో నీవంటే ఇష్టపడినటువంటి వాళ్ళు నిన్ను నిందిస్తారు కదా, అదిగో మమ్మల్ని విడిచిపెట్టి ఆళ్వార్ నాయకి దగ్గరికి వెళ్తావా అని వాళ్ళు నిన్ను నిందిస్తారు. ఉనకు ఎంగళోడే సంశేషం వృత్తం ఎన్ను సొల్లువరిరే, అదిగో నువ్వు మాతోటి కలిశావు, నీ నడవడిక అది అని అంటారు వాళ్ళు. ఆన పిన్బు ఇది ఈడల్ల ఎన్ను అవనై ఉపాలంబిక్కిరారు, ఇది ఈడల్లా, ఇది తగినటువంటి కార్యం కాదయ్యా. ఇదిగో నీకు నువ్వంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, నీకు ఇష్టలైనటువంటి వాళ్ళు కాబట్టి ఇక్కడ ఏ విషయం లేకుండానే ఏదో విషయం ఉన్నదనుకోని వాళ్ళు నిన్ను నిందిస్తారు.
కాబట్టి ఇది తగినటువంటి విషయం కాదయ్యా, మా దారిని మమ్మల్ని పోనివ్వు, నీ పనేదో నువ్వు చూసుకో అన్నట్లుగా. ఇది ఈడల్లవెన్ను, ఇది తగిన విషయం కాదు. నువ్వు వెళ్తానంటే వెళ్ళనివ్వాలి కదా, నువ్వు మార్గానికి అడ్డుగా నిలబడితే ఎలాగయ్యా అని అవనై ఉపాలంబిక్కిరారు. ఆయనని ఉపాలంబిక్కిరారు అంటే ఏం చెప్పాలి, నిందిస్తున్నారు, అడ్డు తొలగవయ్యా అని అంటున్నారు అని చెప్పాలన్నమాట. అయిపోయింది కదా. పన్నీరు ఏర్పడి అనంతరం ఇవన్ సన్నిధిల్ ఇరుక్కిరిలన్నో மர்மம் சொல்லுவது என்னு போகத்தேடா எவர்கள் போகிற வழியை கட்டி தகைந்த அவனை நோக்கி எல்லாம் அறிவீரீரே அறியீர் என்னு சர்வஜனான நீ எங்களை தகைந்தால் உగవాదార్ ఎన్ சொல்லுவார் ఎన్గిరాడు. ఆ తర్వాత ఈయన నిన్నేం చెప్పాడు, ఆళ్వార్ నాయకి చెప్పినటువంటి దానికి సమాధానం చెప్పలేక ఏవేవో మాటలు మాట్లాడటం మొదలుపెట్టాడు కదా. వన్మం ఏది, వాళ్ళిద్దరు కలిసి ఏకాంతంలో ఉన్నటువంటి అనుభవాలని బయట లోకానికి తెలిసేటట్టుగా రహస్యంగా ఉండవలసినటువంటి విషయాల్ని సదస్యం చేసి చెప్తూ ఉన్నాడు కదా. అప్పుడు ఆళ్వార్ నాయక్ అనుకుంటోంది, ఇవాళ సన్నిధిలు ఇరుక్కిలంలో మర్మం సొల్లువదు ఎన్ను పోగొట్టాడా, ఈయన సాన్నిధ్యంలో ఉంటే కదా ఈయన ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు అని పోవటానికి బయలుదేరగా ఎవరగలు పోగిర వழியை కట్టి తగైంద అవనై నోకి, వీళ్ళు వెళ్లే మార్గాన్ని అడ్డుగా నిలబడి తగై కట్టి అడ్డగించి అలా అడ్డుగా నిలబడినటువంటి ఆయన్ని చూసి ఎల్లాం అరివీర్ ఇదే అరియరియన్, ఎల్లాం అరివీరీదే అరియరియన్ను సర్వజ్ఞనానని ఎంగళై తగైందాలు. ఏమయ్యా, అన్నీ తెలిసినటువంటి వాళ్ళవు, ఈ విషయం తెలియదా నీకు? నువ్వు సర్వజ్ఞుడివి కదా, నువ్వు ఈ రీతిగా మమ్మల్ని అడ్డగిస్తే ఉగవాదారు, నువ్వంటే ఇష్టపడేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మిన్నిడే మడవారు కాదు, అలాంటి వాళ్ళు ఏమంటారయ్యా, నువ్వు ఇలా ఈ రీతిగా మమ్మల్ని అడ్డగించి నువ్వు ఇక్కడే ఉంటే అంటున్నారు ఆళ్వార్ నాయకుడు. ఇక్కడ ఏం చెప్తున్నారు, యావయం పెనక్కి యావయం యావరం. యావై అంటేనేమో అచేతనాలు, యావర్ అంటేనేమో చైతన్యం కలిగినటువంటి చేతనుడు. వీళ్ళిద్దరితోటి పెనక్కి అంటే ఈ రెండింటిని కూడా తనతో చేర్చుకొని అని. అండ్ చెప్పేటప్పుడు చైతన్యం కలిగినటువంటి ఈ జీవులను ముందుగా చెప్పి ఆ తర్వాత అచేతనాలని చెప్పొచ్చు కదా. మొదటగా అచేతనాలని చెప్పి తర్వాత చేతనాలతోటి కలిసి ఉండేటువంటి వాడు అని ఎందుకు చెప్తున్నారట, అదే చెప్తున్నారు. అది మనకి 7 వ్యాఖ్యానంలో వస్తుంది. కానీ సకల చేతనాచేతనంగళయం సంహృతి అవస్థయిలే నామరూప విభాగరహితమాంబడి కలసి. ఈ సకల చేతన అచేతనాలన్నింటినీ కూడా సంహృతి అవస్థయిలే అంటే తనతో చేర్చుకునే ఆ అవస్థలు, అంటే ప్రళయ కాలంలో నామరూప విభాగరహితమాంబడి కలసి. ఇది పలానా నామము పలానా రూపము అనేటువంటి విభాగాలు ఏమీ లేనట్లుగా కలిపి సృష్టి వందవారే, సృష్టి సమయం ఆసన్నం కాగానే అవ్వో చేతనరుడయ కర్మంగళకు సాంకర్యం పిరవాదపడి ఆయా చేతనుల యొక్క కర్మలకి సాంకర్యం పిరవాదపడి అంటే వీడి యొక్క కర్మలు వాడిలోకి, వాడి యొక్క కర్మలు వీడికి, అలా ఒకదానితో ఒకటి మిక్స్ అయిపోయి ఇబ్బంది కలగకుండా పిరవాదపడి దేవా తిరియగాది భేదత్తై పన్నిన విడత్తం. దేవా తిరియక్ ఆది అంటే దేవ తిరియక్ మనుష్యులు స్థావరాలు అని సంగమ, ఇదే మనుష్యులు స్థావరాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటినీ కూడా దేవస్థిర్యగాది భేదత్తై పన్నిన విడత్తం. ఇలా 4 రకాలుగా దేవతలని, తిరియక్కులని, జంగమాలు, స్థావరాలని ఇలా 4 రకాలుగా విభజించినప్పటికీ తద్గత దోషత్తాల్ వాటికి ఉన్నటువంటి చేత దోషాల చేత స్వరూపత్తు కుబేరం వారాధపడి అంటే వాటికి ఆ దేవతలకు దేవా తిరియక్ స్థావర జంగమాలు అన్నారు కదా, అలా అన్నింటినీ కలిపి లోపల ఉంచుకున్నాడు. ఆ తర్వాత వీటన్నిటినీ మళ్ళా తిరిగి సృష్టించే సమయంలో వాటికి
ఏమి రాకుండా స్వరూపత్తుకు భేదం వారాదపడి ఒక ఏనుగును సృష్టించాడు, దానికి గుర్రం లాంటి లక్షణాలు పెట్టకుండా. అలానే ఒక మనిషిని సృష్టించాడు, ఒక జంతువు యొక్క లక్షణాలు పెట్టకుండా. ఇలా ఒకదాని యొక్క స్వరూపం ఇంకొక దానికి రాకుండా, ఒకదాని యొక్క కర్మలు ఇంకొక దానికి అంటకుండా, ఎవరి కర్మలు ఎవరి యొక్క రూపానికి తగినట్టుగా వాళ్ళ వాళ్ళ స్థితులని సృష్టించేటువంటి వాడు. తద్గత దోషత్తాల్ స్వరూపత్తుక్కుం భేదం వారాదపడి. ఒక ఏనుగునే సృష్టించాడనుకోండి, ఆ ఏనుగుకు ఉండే గాంభీర్యము, దాని యొక్క లక్షణాలు, అది నడిచేవి అలా ఉండాలి. కానీ ఏనుగు దగ్గరికి వెళ్ళి ఆవు లక్షణాలను సృష్టిస్తే, ఆవు లక్షణాలకి ఏనుగుకు పెడితే ఎలా ఉంటుంది? అదే ఒక ఆవుని సృష్టించినటువంటి ఆయన ఏనుగులాగా గంభీరంగా నడవటము, ఇంతంత ఆహారం స్వీకరించడం అలా చేస్తే అది ఎంత ఉంటుంది? అలా ఏం లేకుండా స్వరూపత్తుకు భేదం వారాదపడి, స్వరూపానికి కూడా భేదం రానట్టుగా అద్వితీయమాయ్ అపరిచ్ఛిన్నమాన కీర్తి సముద్రத்தை உடைத்தாயிருக்கிற ప్రభారూపమాన సంకల్ప రూప జ్ఞానத்தை వడివాగ వడయవనై, సాటి లేనటువంటి అపరిచ్ఛిన్నమాన, ఇంత అని హద్దు చెప్పలేనటువంటి కీర్తి సముద్రాన్ని కలిగినటువంటి స్వామి యొక్క ప్రభారూపమాన సంకల్ప రూప జ్ఞానం, అదంతా కూడా ప్రభారూపమైన సంకల్ప జ్ఞానమే ఒక ఆకృతి తాలిస్తే ఎలా ఉంటాడో ఆయనే స్వామి. అలాంటి రూపు కలిగినటువంటి వాడా. సజాతీయగలాయ్ సమాన దుఃఖైగలాన తోజిమారు. ఇప్పుడు చెలికత్తెలు వీళ్ళు ఎలా ఉంటే సజాతీయులు, ఈవిడ ఒక చైతన్యం కలిగిన ఒక వ్యక్తి, వాళ్ళు అలాంటి వాళ్ళే. అలా అంతేకాదు సజాతీయులు సమాన దుఃఖం కలిగినటువంటి వాళ్ళు తోజుమారు చెలికత్తెలు. అవును, చెలికత్తెకి కలిగిన దుఃఖం తమదేని భావిస్తారు, తమ దుఃఖాన్ని. అలా సుఖ దుఃఖాలని సమంగా పాలు పంచుకునేటువంటి చెలికత్తెలు నాంగల్య ఎంబడి వార్తె சொல்லி விளையாட పోంగోళ్ ఎన్ను లీలయ్యే వ్యాజమాగ సొన్నపడియాలే. నేను అంగీకరించేటట్లుగా 4 మాటలు చెప్పి ఆల్వీర్ అంటారు, ఆల్వీర్ అలా రండి, కొంచెం ఆ తోటలోకి వెళ్దాం, కాసేపు విహరిద్దాం, నీకు కూడా ఆ చల్లగాలికి తిరిగితే మనసు హాయిగా ఉంటుంది అని నేను అంగీకరించేటట్లుగా చెప్పి, విడయాళ పోంగోళ్ ఎన్ను కాసేపు విహరిద్దాము అని, లీలయ్యే వ్యాజమాగ సొన్నపడియాలే అలా కాస్త బయటికి వెళ్ళి తిరగచ్చు, కాస్త విహరించచ్చు అని దాన్నే కారణంగా చెప్పటం చేత, నీ ఇంగు నెప్పదు అరియాదే లీలా పరైగలై వందయంగళై, నువ్వు ఇక్కడ ఉన్నావని తెలియలానా? తెలియక ఇదిగో కాసేపు అలా చల్లగాలికి విహరిద్దామన్నట్టుగా వచ్చాను నేను. ఉన్న ఉమ్మొట్టాదే ఉణంగుమొడి పన్ని తగైందాల్ ఇచ్చేది గండు ఉగక్క మాట్టాదనాట్టారు. ఉన్నముంబొట్టాదే ఉణంగుంబడి పండి. ఉన్నముంబొట్టాదే ఏదో కాస్త ఏదన్నా అనుభవిద్దామంటే అలా అనుమనివ్వకుండా గుంబడి పండి తగైందాల్, ఇక మేము ఇలా తిరిగి వెనక్కి వెళ్లేలాగా చేసి తగైందాల్ అడ్డగించినట్లయితే, ఈ చేతి కండు ఒక్క మాట్లాడని అంటాడు. నువ్వు చేసేటువంటి ఈ చేష్టితాలను చూసి సంతోషించినటువంటి లోకులు ఏమంటారు? ఎన్న చల్లారు, ఏం చెప్తారు అని. ఉగవాదవారు ఉన్నుడయ మిన్నిడై మడవారు ఎన్నుమా. ఉగవాదారంటే ఎవరు అయిష్టులైనటువంటి వాళ్ళు. ఎవరు వాళ్ళు? ఉన్నుడయ మిన్నిడై మడవారు, నీ యొక్క సన్నని నడుము కలిగినటువంటి వాళ్ళు. మిన్నిడై మడవారు చెప్పుకున్నాం కదా, ఆత్మగుణాలు దేహ సౌందర్యము 2 కలిగినటువంటి వాళ్ళని. ఇంగు ఎనక్కి ఎంతో జుమారెన్నదు. ఎనక్కి అంటే నన్ను అంగీకరింపచేసి, ఎంతో జుమార్ నా చెలికత్తెలు అన్నారు కదా. అంటే ఏమిటట? సాజాత్యత్తాలే కలందు లీలారస యపదే చెత్తాలే భగవద్విషయత్తిలే మూర్తుం భాగవత విషయత్తై సూచిక్కిరదు. అంటే ఆచార్యుడిని చెబుతున్నారట. ఏమిటి ఆచార్యుడు ఏం చేస్తాడట? ఇదిగో ఈ చేతనులని భగవంతుడి యొక్క వైభవాన్ని తెలియచేసి ఆ భగవంతుడి దగ్గరికి చేర్పించేటువంటి వాడు ఆచార్యుడు. అదే సాజాత్యత్తాలే, సమజాతి అంటే జీవుడు ఈ చేతనుడు మానవుడే, ఆయన అదే రూపంలో ఉంటారు. ఇద్దరు చైతన్యం కలిగినటువంటి ఒక వ్యక్తులే కనుక సాజాత్యత్తాలే కలందు
లీలారస వ్యపదేశత్తాలే లీలారసాన్ని అనుభవించబోయే అనుభవం చేత భగవద్ విషయత్తిలే మూట్టుం భాగవత విషయత్తే సూచిక్కిరదు. భగవద్ విషయంలో ముంచేటువంటి పరమ భాగవతులైన ఆచార్యులు చెప్పబడుతూ ఉన్నారు అంటూ, ఎలాంటి అనుభవం ఇప్పుడు వీళ్ళు అనుభవింపచేసేది అంటే, ఇది పూరి జగన్నాథులో సాపాటు లాంటిదంట. ఇది ఎలా ఆచార్యుడు అంటే ఏం చేస్తాడు అంటే, ఒక ఆచార్య పురుషులు ఉంటారు. ఎవరో నాలాంటి వాళ్ళకి, ఇప్పుడు నేను అయ్యగారింటికే వెళ్ళాలనుకోండి, అయ్యగారు ఏం చెప్తారు, నువ్వు ముందల్లా రాలేకపోయావనుకో, శాత్తుమురే టైంకి ఫోన్ చేస్తాను, అప్పుడు రా, ప్రసాదం తీసుకొని వెళ్ళొచ్చు అని చెబుతారు. ఆచార్యుడు అంటే ఎలాగా, మనకు అంత అవకాశం లేకపోయినప్పటికీ కూడా ఆ సమయానికి వచ్చి ప్రసాదమైనా స్వీకరించండి, భోగ్యంగా అది అనుభవించండి అని మన చేత అలాంటి వాటిని అనుభవింపచేసేటువంటి వారే ఆచార్యులు. ఇది ఒక కోవెల్లో స్వామి, కోవెల్లో చక్కగా ఏదో అధ్యయనోత్సవాలో, ఏదో లేకపోతే నాలాయర్ దివ్య ప్రబంధ సేవ, లేదా ఒక ఆళ్వాళ్ళ తిరునక్షత్రమో జరుగుతుంది, లేదా శ్రీ జయంతి అనుకుందాం. శ్రీ జయంతికి అనేక పదార్థాలు తయారు చేస్తారు కదా, ప్రసాదాలు తయారు చేస్తారు కదా. ఆ ప్రసాదాలన్నీ ఈ వ్యక్తికి, నాలాంటి వాళ్ళకి అవన్నీ తినాలని ఉంటుంది. కానీ శ్రీ జయంతిలో ఆ సేవాకాలం అంతా అయ్యే వరకు కూర్చోవాలంటే అవకాశం ఉండదు. అప్పుడు ఏం చేస్తారు, అక్కడ కైంకర్యం చేసే ఆచార్య స్వామి, మీరు ఈ సమయానికంతా అక్కర్లేదులే, మీరు చివరిలో ఫలానా సమయానికి రండి, వచ్చి మీరు ప్రసాదం పుచ్చుకొని వెళ్ళండి అంటే, అలా ఆచార్యుడనే ఎందుకు అలా వెళ్ళారనుకోండి, అదిగో గోష్ఠి చివరికి శాత్మరే పాసురాల దగ్గరికి వస్తారు, శాత్మరే పాసురాలు వింటారు, ఆ తర్వాత ఆ ప్రసాదం ఏదో స్వీకరించి వెళ్తారు. అలా కూడా కాకుండా ఒక్కొక్కసారి శాత్మరేకే చాలా సమయం పడుతుందట, ఆ సమయం కూడా దాటాక రండి, మీరు ప్రసాదం పుచ్చుకోవచ్చులే అంటారట. అది ఆచార్యుడు ఒక చేతనుడికి చేసేటువంటి ఉపకారం. ఎలాంటిదట, పూరి జగన్నాథులో ప్రసాదమే మోక్షాన్ని ఇస్తుందట. ఎలా, గంగానదిలో తీర్థం, గంగానది తీర్థంలో తీర్థమాడితే గంగానదిలో స్నానం మనకి మోక్షాన్ని ఇస్తుంది. అలానే ద్వారకలో తిరునామ సంకీర్తనం చేస్తే మోక్షాన్ని ఇస్తుందట. అలానే శ్రీరంగంలో ఆయన్ని సేవించటానికి, అయ్యో ఎంతో దుర్లభుడుగా ఉన్నాడు, అలాంటి స్వామి మనకి దర్శనమిచ్చాడే అనుకొని ఆయన్ని సేవిస్తే అది మోక్షాన్ని ఇస్తుందట. పూరి జగన్నాథులో ప్రసాదమే మోక్షాన్ని ఇస్తుందట. అలా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి. అలానే ఆచార్యుడు ఏం చేస్తాడు, ఆ ప్రసాదంతో మనకి మోక్షాన్ని అనుగ్రహిస్తాడట. ఎందుకు, అదిగో ఆ సమయానికి రండి, మీకు ప్రసాదాన్ని ఇస్తానని ఆ ప్రసాదాన్ని మన చేత అనుభవింపచేసి మోక్షాన్ని కలుగజేస్తారట. అలా ఇక్కడ చెలికత్తెలు కూడా, అలా ఎక్కడో ఉన్నాను, రావయ్యరా కాసేపు అలా విహరిద్దామని తీసుకొచ్చారు, నువ్వు ఇక్కడ ఉన్నావని తెలియక. అంటే ఇక్కడికి ఏం తీసుకొచ్చి ఏం చేశారు చెలికత్తెలు, ఎక్కడో ఉన్న ఆడవాళ్ళని పెరుమాళతోటి కలిపారు. కాబట్టి చెలికత్తెలు అంటే ఎవరిక్కడ, పరమ భాగవతోత్తములైనటువంటి ఆచార్యులు. ఆచార్యుడు ఏం చేస్తాడు, ఈ జీవుడికి భగవంతుణ్ణి అనుభవింప చేస్తాడు. అదే చెప్తున్నారు ఇక్కడ, చెలికత్తెలు అంటే పరమ భాగవతులు అని చెబుతున్నారు. 8వ పార్టు 92వ పేజీ. హిట్టి నిన్ను ఎవరగలై మిరుక్కొక్కడై పన్నప్పుకాన్. అదిగో దగ్గరకు వచ్చేసాడు కదా, 6వ పాసురంలోనే దగ్గరకు వచ్చేసాడు. 7వ పాసురంలో ఇంకా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడాడు. అప్పుడు ఇలా కిట్టి నిన్ను ఎవరగలై మిరుక్కొక్కడై పన్నప్పుకాన్, బాగా దగ్గరకు వచ్చాడు. వీళ్ళని ఇంకా ఏవేవో చేస్తాలు చేయటం మొదలు పెట్టాడు వీళ్ళ విషయంలో. ఇంగే ఇరుక్కిలందో ఇదెల్లాం వేణువదు ఎన్ను పార్తు ఒరువరాగ పోగ పుప్పారుగల్. ఇదిగో ఇక్కడ మనం ఇంకా ఇలానే ఉన్నామంటే, ఇదెల్లాం వేణువది, ఈయన ఇలా చేసే అవకాశం మనం ఇక్కడే ఉంటే కదా ఆయన చేసేటువంటి మిరుక్కుగళ్ళన్ని చేయగలుగుతాడు అని ఒరువరాగ పోగ పుప్పారుగల్ ఒక్కొక్కళ్ళుగా వెళ్ళిపోవటం మొదలు పెట్టారట. అప్పుడు ఇదువో పాత్తపడి ఎన్ను ఒడి పత్తి ఇరువిలంగా కిడందాన్. అదిగో ఇది కదా, ఇదివో పాత్తపడి వీరు చేసే ప్రకారము అని ఒడి పత్తి ఆ మార్గాన్ని బట్టి ఇరువిలంగా కిడందాన్ అడ్డుగా నిలబడ్డాట ఆ మార్గానికి. ఉద్యానవనమాగ హయ్యాలే ఒజివోర్ అడి పాడా ఇరుక్కుమిరే. ఈ పాటై ఒజి
ఓరడి పాడా ఇరుక్కుమిరే. ఎలా ఉంటుందండి, అది ఉద్యానవనం కావటం చేత ఆ మార్గం చాలా సన్నగా ఉంటుంది, ఒక్కళ్ళు మాత్రమే వెళ్ళటానికి రావటానికి అవకాశం ఉంటుంది కదా. అందుకని ఆ మార్గంలో నిలబడ్డాడు ఆయన అడ్డుగా. ఇప్పాట్టై జీయర్ అరుళి చెయ్య నిற்பచ్చేరే అప్పాన్ இருந்தவர் இவர்கள் இவனை கடந்து போனார்களாகில் செய்வது ఎన్ను కేట్క. ఇప్పాట్టై, ఈ పాసురాన్ని నందియేరు గారు అనుగ్రహించే సమయంలో ఆప్పాన్ ఇరుందవర్, ఆప్పాన్ అనేటువంటి అరయరు స్వామి అడుగుతున్నారట, ఎవరగల్ ఎవనై కడందు పోనార్గడాగిల్ సేవదు ఎన్ను కేట్క. ఏమిటండి, వీళ్ళు ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోవాలని భావిస్తున్నారు, వెళ్తున్నారనుకో, ఈయన అడ్డుగా నిలబడి ఏం చేస్తాడు కనుక ఇప్పుడు అని ప్రశ్న అడిగితే అప్పుడు చెప్తున్నారట వీళ్ళు ఎవరై కడందు పోనారు, ఈయన దాటి వెళ్ళిపోతే, ఆయన అడ్డుగా నిలబడ్డాడు కదా, తోసుకొని వెళ్ళిపోయారనుకో, తోసుకొని వెళ్ళిపోతే ఈయన ఏం చేయగలడు, అవంతా పోనారుగలాగి సేవదని. ఇప్పుడు అడ్డుగా నిలబడిన ఆయన తోసుకొని వెళ్ళిపోతే ఏం చేస్తాడు ఈయన అని అడిగారట, ఆ స్వామి అడిగారట నందియేరు గారిని. అప్పుడు వీరు చెప్తున్నారట సమాధానం, అది ఆరు కార్యం పెన్నై రెండదు ఒన్ను సిద్ధిక్కుం ఎన్నెన్నో అవంతాన్ కిడందదు. అదే కదా ఆయన చేసినటువంటి పని, అది ఆరు కార్యం, అది ఆయనకే కార్యం, ఆయన ఆ రసికుడు కోరుకునేదే ఆ విషయాన్ని. ఏమిటట, పెన్నై ఇరండత్తు ఒందు సిద్ధిక్కుం ఎన్నండు, రెండిట్లో ఏదో ఒకటైనా సిద్ధిస్తుంది అని ఈయన ఉద్దేశమట. ఏమిటా రెండిట్లో ఒకటి అంటే సిద్ధిక్కుం ఎన్నెండు చేదారు. ఏమిటా రెండిట్లో ఒకటి సిద్ధించటము అంటేనట, నిన్నారుగలాగిల్ నిలెత్తదు పెత్తానాగిరాన్ కడందు పోనారుగలాగిల్ సంశేషార్థమాన కృషితలై కట్టిత్తాగిరదు. ఇదిగో అలా ఈయన అడ్డగించాడని అలా ఎదురుగా వచ్చి ఆగిపోయారనుకోండి, ఆగిపోతే ఏమవుతుంది, ఆయన భావించింది వీళ్ళని అలా చూస్తూ ఉండటం, వీళ్ళతో కలవటమే కదా, దాన్ని పొందుతాడు. అలా కాకుండా తోసుకొని వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళు కడందు పోనారుగలాగి సంశ్లేషార్థమాన, వీళ్ళతో కలవటం కోసం వచ్చినటువంటి వాడు కదా, వీళ్ళ యొక్క స్పర్శ తగులుతుంది కదా, కాబట్టి ఆయన వీళ్ళతో కలవటానికి వచ్చినటువంటి ప్రయోజనం నెరవేరుతుంది. అలా దారికి అడ్డుగా నిలబడితే వీళ్ళు అక్కడే నిలబడిపోతేనేమో వీళ్ళని సేవించేటువంటి భాగ్యం లభించి సరేలే అని తృప్తి పడతాడు. తాను భావించినటువంటిది, అది ఆళ్వార్ నాయకికి ఉన్నటువంటి ప్రణయ కోపం పోగొట్టగలిగాను, నా ఎదురుగా నిలబడిందని ఆనందం పొందుతాడు. అలా కాదు, ప్రణయ కోపంతో తోసుకుంటూ బయటికి వెళ్ళిపోయారనుకో ఆళ్వార్ నాయకి, ఏం చేస్తాడు అంటే, తాను కోరుకుంది ఆవిడతోటి సంశ్లేష కదా, కాబట్టి ఆవిడ స్పర్శ లభించిందే, ఆ భాగ్యాన్ని పొందానే ఆనందపడతాట. అది పరిస్థితి. ఇప్పుడు నీ ஒழியை பத்தி கிரவானின்றாய் நீ செய்கிறவையெல்லாம் உறவுண்டாய் செய்கிறாய் என் இருப்பர்கள் கிடாய் నీ సర్వ విషయమాగ పన్నుం లీలైకు ఓల్ అరవుండు అంటుంది ఆళ్వార్ నాయకి. నీ ఒజియే పత్తి కిడవానిన్న, నువ్వేమో మార్గానికి అడ్డుగా నిలబడ్డావు, నువ్వు చేసేటువంటివన్నీ చూసినటువంటి వాళ్ళు ఏమనుకుంటారు, లోకులు ఏదో మీకు నాకు సంబంధం ఉన్నదని భావించి మాట్లాడతారు కదా వాళ్ళంతా. ఉరవుండాయి చేయిగిరా ఎన్ని రూపరగలిగిరా, ఏది ఆళ్వార్లు ఆయన అలా అడ్డుగా నిలబడ్డాడు, ఆళ్వార్ నాయకుతో మాట్లాడుతున్నాడు అంటే ఏమనుకుంటారు, ఏదో సంబంధం ఉన్నదండి ఆళ్వార్ నాయకి సర్వేశ్వరుడికి అని అనుకోరా లోకులంతా కూడా చూసిన వాళ్ళు. నీ సర్వ విషయమాగ పన్నుం లేలైకు ఓర్ అళవుండో, నువ్వు అందరి విషయంలో చేసేటువంటి ఆ లీలకి ఒక హద్దు ఏమైనా ఉంటుందా? ఉంటుందా? ఉన్నై ఒజింద వస్తుక్కల వెళ్ళా వస్తుకుం కోటి వికారత్తై పణ్ణి అవికృతరా ఇరుప్పాన్ ఒరువనిరే. నిన్నే నువ్వు తప్ప మిగతా వస్తువులన్నింటికి కూడా నీ అదే ఒక్క నిమిషం, ఉన్నైవజియా నువ్వు తప్ప మిగతా వాటన్నింటికి కూడా కోటి వికారత్తై పణ్ణి అనేక వికారాలను చేసి అవి వికృతనా ఇరుప్పాన్ ఒరువనిరే. కోటి అనేక వికారాలు చేయటువంటి ఒక ప్రకృతి ఉన్నదనుకోండి, నేను చెప్పుకోలేదు, పంచభూతాలే అహంకారంగా మారుతాయి, అహంకారమే మహాన్గా మారుతుంది, మహానే మూల ప్రకృతిగా మారుతుందని ఇలా అనేక వికారాలన్నీ చేసేటువంటి వాడివి కదా.
అవికృత, వాటన్నిటికీ అనేక వికారాలు చేసినటువంటి వాడివి. అదే చేతనాల్లోనేమో స్వభావ వికారము, ఆ ప్రకృతిలోనేమో స్వరూప వికారం. స్వరూపంలో మార్పులు అక్కడ, స్వభావంలో మార్పులు ఇక్కడ. కానీ ఈ చేతన అచేతనాలన్నింటినీ కూడా ఇలా సృష్టించిన నీలో మాత్రం అవికృతనాయిరుప్పాను ఒరువనిరే అని అప్పడియే ఎంగళై వికృతరాగప్పండిని అవికృతనాయిరా నిన్నాయ్. అదే రీతిగా మమ్మల్ని ఏమో ఇలా మార్పు కలిగిన వారికి వికృతులుగా చేసి నీ అవికృతనాయిరా నిన్నాన్, నీలో ఏ మార్పు లేనట్టుగా అలానే ఉండిపోయావు స్వామి అంటే, అవును, నాలో ఏ మార్పులు ఉండవు, నేను ఏ వికారాలు లేనటువంటి వాడిని అన్నట్ట ఆయన. అనగానే నువ్వు వికారాలేమీ లేనివాడుగా ఉండవలసినటువంటి స్థితి ఎక్కడో, ఎక్కడ వికారం కలిగి ఉండాలో అవికారాయ శుద్ధాయ అని చెప్పినట్లుగా ఏ వికారాలు లేనివాడని విష్ణు సహస్రనామం కూడా చెప్తూ ఉన్నది కదా. అలాగే నాలో ఏ మార్పులు ఉండవమ్మా ఆయన అనగానే, నీకు ఈ విషయం తెలియట్లేదే స్వామి, ఎక్కడ నువ్వు అవికారిగా ఉండాలి, ఎక్కడ వికారిగా ఉండాలి. అదిగో సృష్టి చేసే సమయంలో అవికారిగా ఉండాలి, కానీ ప్రియురాల దగ్గర అలా ఉండటం కుదురుతుందా? అది నీకు తెలియటం లేదే. ప్రియుల దగ్గర, ప్రియురాళ్ళ దగ్గర వికారం కలిగి ఉండాలి కదా, మార్పు అనేది కనబడాలి కదా. యావై అలా నీకు ఆ విషయం తెలియక అలా అవికృతనాయి రాయనంట, నువ్వు అవికృతుడివిగా అంటే ఏ మార్పు లేని వాడిలాగా అలానే ఉన్నావయ్యా అని. యావయ్యం యావరుం పిణక్కి, యావయ్యం అంటే అచేతనాలని, యావరుం చేతనం కలిగినటువంటి చైతన్యం కలిగిన చేతనలని పిణక్కి సృష్టించి లేదా నీలో కలుపుకొని, పిణక్కి కలుపుకొని అంటే తన్ పక్కల్ పొరుందుగైకు నినైవెల్లాదవత్తయ్యం నినైవాలే పొరుందవత్తయ్యం కోసి అని చెప్పేటప్పుడు ముందు చైతన్యం కలిగినటువంటి జీవులు కదా, వేదని ముందు చెప్పాలి కదా. కానీ అచేతనాలను ఎందుకు చెప్తున్నారు తన్ పక్కలు పొరుందుగైకు నినైవెల్లాదవత్తయ్యం. అచేతనాలంటే ఏమిటి? నేను పరమాత్మతో కూడాలి, ఆ ఆనందాన్ని అనుభవించాలి, అదే నా స్వరూపం అనే జ్ఞానం కలిగినటువంటివి అచేతనాలు. లేదు, అలాంటి జ్ఞానం ఏమీ లేదు. తన పక్కల పొరుందుగా ఎక్కువ తన దగ్గరికి, పరమాత్మ దగ్గరికి చేరటానికి నేనే వెళ్ళాదవత్తయ్యం, ఆ భావనే లేదు వాటికి. అలాంటి అచేతనాలని ఎందుకట? చైతన్య అంతేకాదు వాళ్ళని నేనే వాళ్ళే పొరుందాదవత్తయ్యం కూర్తి. ఈ చైతన్యం కలిగినటువంటి జీవుడికి ఏదో కొంత ఆలోచన, జ్ఞానం అన్నీ ఉంటాయి కదా, కానీ వీడికి నేను మాత్రం ఆయనతో కూడేదే లేదు అనేటువంటి భావంతో ఉంటాడు ఈ చైతన్యం కలిగిన జీవుడు. ఇలాంటి ఆయనతోటి కలవాలనే భావనే తెలియనటువంటి అచేతనాలని, అయ్యో వీళ్ళకి నేను తప్ప ఎవరు లేరే, ఇలా నాతో కలవాలనే భావన కూడా లేనటువంటివే అని వాటిని మొదటగా చేర్చుకుంటాట. ఆ తర్వాత చైతన్యం కలిగినటువంటి వాళ్ళు ఆయన విషయంలో అయిష్టులుగా ఉంటే కనుక వాళ్ళతో ఇష్టాన్ని కలుగ చేసుకొని వాళ్ళని కూడా కలుపుకుంటాడు. తమహ పరేదేవ ఏకీభవతి ఎన్ను, తన్నోడు అవిభక్తమాంబడి కలిసి వాటితోటి తనకి అంటే అవిభక్తమాంబడి విడదీయరానట్టుగా వాటితోటి కలిసి తమహ పరేదేవ ఏకీభవతి అని వాటితోటి కలిసి విజయామల్ భేదిత్తుం తప్పామల్ పిరిత్తుం பொய்த்திலே வைத்து புறப்பட விடுதல் சம்மரித்து புறப்பட விடுதல் ஓரோக்ஷோபங்களிலே అదే తప్పామల్ పిరిత్తుం అంటే తప్పామల్ పిరిత్తుం వైత్తిలే వైతు పురప్పడ విడుతల్ విజయామల్ భేదిత్తుం అనే దానికి కిందిస్తున్నారు చూడండి. వైత్తిలే వైతు పురప్పడ విడుదల్ సమ్మరిత్తు పురప్పడ విడుదల్, వాటిని తనలో కలుపుకొని ఉంచుకున్నాడు. తమహా పరేదేవ ఏకీభవతి అన్నారు కదా. ఏ రీతిగా అంటే మహాప్రళయం వచ్చినప్పుడు తనలో ఉంచుకొని రక్షించుకుంటాడు ఈ చేతన అచేతనాలన్నింటినీ. అవాంతర ప్రళయాలు అంటే కనుక బ్రహ్మగారికి ఒక పగలు సమయం అయిపోయినప్పుడు వచ్చేటువంటి ప్రళయం. మహాప్రళయంలో ఏవీ ఉండవు, ఆయన ఒక్కడే ఉంటాడు. ఈ అవాంతర ప్రళయం వచ్చినప్పుడు ఆ అండానికి సంబంధించినటువంటి బ్రహ్మగారు, ఆ లోకాలు వాళ్ళు మాత్రమే మునిగిపోతాయి, ఆ ప్రళయంలో చేరిపోతాయి. అలాంటప్పుడు ఏం చేస్తాడు? మహాప్రళయ సమయంలోనేమో పిణక్కుగా అంటే కలక్కై,
వీటన్నిటినీ తనతో కలుపుకొని ఉంచుకుంటాడు మహాప్రళయంలో. అలా అవాంతర ప్రళయంలో కూడా వైద్యులై వైక్కయ్యన్ను కండు కలవదు, తన గర్భంలో ఉంచుకొని రక్షిస్తాడు. అలా సమ్మరిత్తు పురపడు ఓ రోక్ష ఎలా రక్షిస్తాడు అంటే, ఓ రోక్షోభంగళిలే అమరంద నిలంగళిలే குடிவாங்கி பின்பு தெளிந்தவாறே ஸ்வஸ்தானங்களிலே புகுந்து விட்ட காரியங்களிலே அதிகரிப்பாரை போலே ஒருத்தன் పని కర్మం వేరొరుతన్ చెన్ను బుదియాదబడి తన పక్కలి నిన్ను పిరిత్తుం. ఎలా చేస్తాడు? ఒక వ్యక్తి ఒక ప్రాంతంలో ఉన్నాడు, అక్కడ ఏదో కరువు కాటకాలు ఏదో ఇబ్బందులు వచ్చాయి ఉండటానికి. ఏం చేస్తాడు? తాను ఉన్న స్థానం నుండి ఆ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయి, ఎందుకు మొన్న విజయవాడలో ఇవి వచ్చాయి, వరదలు వచ్చాయి ఆ సింగనగర్ ప్రాంతంలో, ఏం చేశారు వాళ్ళందరూ? ఆ వరదలు తగ్గే వరకు వాళ్ళకి తెలిసిన చోట ఇంకొక చోట తలదాచుకొని, వరదలన్నీ పూర్తయిపోగానే మళ్ళీ రాలేదు, వాళ్ళ ప్రాంతాలు వాళ్ళ స్వస్థానాలకు వాళ్ళు చేరుకున్నారు కదా. అదే రీతిగా ఇక్కడ వీళ్ళు కూడా ఎలా ఉంటారు? ஒருத்தன் ఓరో క్షోభంగళలే అమరంద నిలంగళలే కుడివాంగి పింగు. అదిగో ఏయో ఇబ్బందులు వచ్చాయి, ఆ సమయంలో వాళ్ళు ఉన్నటువంటి స్థానాన్ని వదిలి వలస వెళ్ళిపోతారు. ఆ తర్వాత వీళ్ళకి వచ్చినటువంటి ఇబ్బందులన్నీ తగ్గిపోగానే తమ స్థానాలకు తాము చేరిపోయి తమ పనులు తాము చేసుకున్నట్లుగానే, అలానే ప్రళయం రాగానే వీళ్ళు ఏం చేస్తారు? ఈ బ్రహ్మరుద్రాదులు కూడా వారి వారి కార్యాలను విడిచిపెట్టి ఆయనలో చేరిపోతారు. ఆ తర్వాత ప్రళయం అయిపోయింది, మళ్ళా సృష్టి చేసే సమయం రాగానే మళ్ళా ఆయన సృష్టిస్తాడు, ఎవరి కార్యాలని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. తప్పామలు పిరిస్తుమండి వైత్తులో వైత్తు పురప్పడ విడుస్తాడు, సమరిత్తు పురప్పడ విడుదం. ఓరో క్షోభంగళలే అమరంద నిలంగళలే குடிவாங்கி பின்பு தெளிந்தவாறே ஸ்வஸ்தானங்களிலே புகுந்து விட்ட காரியங்களிலே அதிகரிப்பாரை போலே ஒருத்தன் பண்ணின కర్మం వేరొరుతన్ చెన్ను బుదియాదపడి తన్ పక్కలు నిన్ను పిరుత్తుం. ఒకళ్ళు చేసినటువంటి కర్మలు ఇంకొకళ్ళు అనుభవించినట్టుగా తన నుండి వీళ్ళని విడదీసి సృష్టిస్తాడు వాళ్ళందరినీ కూడా. பேதியாதது ஓர் கணக்கில் கீர்த்தி வெள்ள கதிர் ஞானமூர்த்தினாய். பேதியாதது ஒரு கணக்கில் கீர்த்தி வெள்ள கதிர் ஞானமூர்த்தி. కార్యావస్తమాన అదువే కారణావస్తమానాலும் అచిద్గతమాన సూక్ష్మ పరిణామం చేతనగతమాన అజ్ఞానం సృష్టికాలத்தில் అచిద్గతమాన స్వరూప అన్యథాభావం చేతనగతమాన స్వభావ అన్యథాభావం ఆగా ఇబ్బేదంగల్ ஒன்றும் இன்னிக்கே ஏகரூபமாய் அத்விதீயமாய் అనవధియాన కీర్తి సముద్రத்தை ఉడైతాయ్. ఎలా ఉంటాట పరమాత్మ సృష్టిలో కీర్తి భేదియాదదు ஒரு కణక్కిల్ కీర్తి వెళ్ళ కదిరి జ్ఞానమూర్తినాయ్. సముద్రం లాంటి కీర్తి కలిగినటువంటి వాడు, ప్రకాశించేటువంటి జ్ఞానస్వరూపుడు అంటూ కార్యావస్థ అయినటువంటిదే కారణావస్థ అవుతుంది, కారణావస్థలో ఉన్నటువంటిదే కార్యావస్థగా మార్పు చెందుతుంది. ఎలా మార్పులు కూడా ఎలా ఉంటాయట? కారణ వస్తువుగా ఉన్నటువంటి స్వామే, అంటే ఎలా చెప్పాలి, కారణతత్వంగా ఉన్నప్పుడు అన్ని సూక్ష్మ రూపంలో ఉండి ఆయనలో చేరిపోయి ఉంటాయి. కార్యావస్థలో ఉన్నప్పుడు అన్ని స్థూల రూపంలో ఉండి ఆయనతో చేరి ఉంటాయి. కానీ ఎప్పుడూ ఆయనతోనే చేరి ఉంటాయి. కార్యావస్థ అయినటువంటిదే కారణావస్థగా మారుతుంది, కారణావస్థలో ఉన్నటువంటిదే కార్యావస్థగా మారుతుంది. అయితే ఆ సృష్టి కార్యావస్థ సమయంలో ఉన్నప్పుడు ఈ చేతన అచేతనాలు అనేటువంటి రెండు రకాల వాటిని సృష్టిస్తాడు. చైతన్యం కలిగినటువంటి చేతనలలోనేమో స్వభావంలో మార్పులు వస్తూ ఉంటాయి, అంటే చేతనగతమైన అజ్ఞానం వీళ్ళకి చేరుతుంది. అదే అచేతనమైనటువంటి అచిత్తుకి ప్రకృతికేమో స్వరూపత పరిణామం మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటి అంటే కార్యావస్థలో ఉన్న సమయంలో ప్రకృతిలో వచ్చే మార్పులు, చైతన్యం కలిగిన
అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటి? కార్యావస్థలో ఉన్నదే కారణావస్థలో ఉంటోంది, కారణావస్థలో ఉన్నదే కార్యావస్థగా మారుతోంది. ఏవి జరిగిన కార్యావస్థలో ఉన్నా కారణావస్థలో ఉన్నా రెండు అవస్థలలోనూ వీటిని రక్షించేవాడు సర్వేశ్వరుడు. అయితే ఆ అచేతనమైనటువంటి ప్రకృతిలో కొన్ని మార్పులు కనబడతాయి. ఏది స్వరూపత మార్పులవి, స్వభావత మార్పులు పొందేటువంటి వాడు జీవుడు. ఈ రెండు మార్పులు ఏమీ లేనటువంటి వాడు సర్వేశ్వరుడు. ఇది దీని మొత్తానికి సారం. ఇంకా చాలా విషయం చెప్పుకోవచ్చు, కానీ అదంతా చెప్పేటంత జ్ఞానం నాకు లేదు కనుక నేను చెప్పటం లేదు. సారం మాత్రం అంతే. ఆగా ఈ భేదంగా ఒన్నుం ఇన్నిక్కే అలాంటి ప్రకృతిలో ఉండేటువంటి అచేతనమైన ప్రకృతిలో ఉండేటువంటి మార్పులు, స్వరూపత పరిణామాలు లేనటువంటి వాడు, చైతన్యం కలిగిన జీవుడిలో ఉండేటువంటి స్వభావత వచ్చేటువంటి మార్పులు లేనటువంటి వాడు. అంటే ఏమిటి ఈ జీవుడికి కలిగేటువంటి మార్పులు అంటే, ఈ దేహంతో కూడి ఉండటం వల్ల కొంత అజ్ఞానం వచ్చి చేరే అవకాశం ఉంది. అలాంటి మార్పు లేనటువంటి వాడు, ఏకరూపమాయ్ అద్వితీయమాయ్ అనవధియాన కీర్తి సముద్రத்தை ఉడైతాయ్. ఎప్పుడూ ఏకరూపంగా ఉండేటువంటి వాడు, అద్వితీయం సాటి లేనటువంటి వాడు, అవధి లేని కీర్తి సముద్రాన్ని కలిగినటువంటి వాడు, ప్రభారూపమాన సంకల్ప రూప జ్ఞానత్తుకు ఆశ్రయమానవనే. ప్రభారూపంగా ఉండే సంకల్ప జ్ఞానానికి ఆశ్రయంగా ఉండేటువంటి వాడు. ఎల్లా పొరులుగలు కుమ్మిత్తాయ్ మొదలు శతయాద మనం చేయి జ్ఞానమిరే. అన్నింటికీ కూడా మూల కారణభూతుడే, చెరిగిపోనటువంటి జ్ఞానస్వరూపం కలిగినటువంటి వాడు. ఇత్తాల్ విశ్లేషత చెయ్యిల్ కలక్కమం. ఇప్పుడు మనకి ఇదంతా ఎందుకు చెబుతున్నారు? ఆళ్వార్ నాయకి ఆయన సృష్టి సమయంలో అయినా, సంహార సమయంలో అయినా, లేదా కారణతత్వంగా ఉన్నప్పుడైనా, కార్యరూపంగా ఉన్నప్పుడైనా ఏ వికారాలు లేనివాడిగా ఉంటాడు. అసలు ఇదంతా మనకెందుకు చెప్తున్నారు ఇప్పుడు ఆళ్వార్ నాయకి అంటే, విశ్లేషత శయ్యిల్ కలక్కము సంశ్లేషత శయ్యిల్ భోగరూప వికృతి ఏకరూపన్యే. అదిగో ఆళ్వార్ నాయకితోటి ఎడబాసినప్పుడు వచ్చేటువంటి కలత ఆయనలో కనపడదట. ఆళ్వార్ నాయకితో కలిసినప్పుడు ఉండేటువంటి సంతోషము కలగనటువంటి వాడు. అంటే ఏ వికారాలు అవికారాయ శుద్ధాయ అన్నారు కదా. ఏ వికారాలు లేనట్టుగా ఎప్పుడు సంతోషం కలిగినా దుఃఖం కలిగినా ఒకే రీతిగా ఉండేటువంటి వాడు. మరి ప్రియురాల దగ్గర ఇలానైనా ఉండాలి. ప్రణయిని గోష్ఠిలో నువ్వు చెప్పేటువంటి మార్పులన్నీ కూడా అదిగో అవికారాయ అని ఉండవలసింది ఎక్కడ అంటే, సృష్టి చేసే సమయంలో అది నీ సరైన రూపమే, అది సరైన జ్ఞానమే. కానీ ప్రియురాల దగ్గర ఉండేటప్పుడు ఆ మార్పులు కొంచెం కనపడద్దా? నీ దగ్గర అవేమి కనపడవే. కణక్కిల్ కీర్తి వెళ్ళం இப்படிப்பட்ட குணங்களை அளவிடுவோம் ఎన్ను பார்த்தார் ఉండాగిల్ ఎలైత్తు కాల్వాంగుంబడి ఇరుక్కై. ఇలాంటి గుణాలు అలవిడుவோం. ఇంత హద్దు కలిగినటువంటి వాడు, ఇన్ని గుణాలే ఉన్నవాడు అని హద్దుతో చూడాలని ఉంటే, ఎలైత్తు కాల్వాంగు ఎన్ని గుణాలు కలిగిన వాడు అని తెలుసుకోవడానికి వీళ్ళైన కాల్వాంగు వెనకడుగు వెయ్యాల్సింది. ఇలాంటి అనేక గుణాలు కలిగినటువంటి వాడు. కదిరి జ్ఞానమూర్తినాయ్ இப்படி கூட்டுவன கூட்டி பிரிப்பன பிரித்தாலும் జ్ఞానత్తుకు ஒரு குறைவத்திருக்கை. ఇలా కూడేవాళ్ళు కూడి ఎడబాసిన వాళ్ళు ఎడబాసినప్పటికీ కూడా ఆ జ్ఞానానికి ఏ కొరత లేకుండా ఉండటం. అదిగో వాళ్ళందరూ వచ్చి చేరారని మా గోష్ఠి చాలా పెద్దది, వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారని మా గోష్ఠి చిన్నదైంది. అలా ఇలా కాదు. ఆయన స్వరూపం ఎలాంటిదంటే, వచ్చి చేరేవాళ్ళు చేరచ్చు, ఎడబాసేవాళ్ళు ఎడబాయచ్చు. అయినప్పటికీ ఆయన జ్ఞానానికి ఏ కొరత లేకుండా ఉండేటువంటి వాడు. కదిరి జ్ఞానమూర్తినాయ్ కార్యం కొండదు ఎన్న మజుంగాదిరుక్కై. కార్యం కొల్ల పొగర్తు వరుహై. కార్యం కొండదన్నా మజుంగాదిరుక్కై. ఇదిగో వీళ్ళందరికీ ఉపకరించాడు అని అన్నారు అనుకోండి. ఏదైనా ఎవరికి ఉపకరించాడు, లేదా సృష్టి కార్యం చేశాడంటే ఆ జ్ఞానం తగ్గిపోయిందండి, ఇప్పుడు అంత లేదు. పూర్వం ఉండేది, ఈ సృష్టి అంతా చేయటం వల్ల ఆ జ్ఞానం కొంచెం తగ్గిపోయిందండి, ఖర్చు అయిపోయింది అని చెప్పే అవసరం లేదు. కార్యం కొల్ల కొల్ల పొగర్తు వరుగై. ఇలా సృష్టి చేస్తూ 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 ఉండగా ఆ కీర్తి, ఆ ప్రకాశం ఇంకా పెరుగుతూ ఉండేటువంటి వాడట. ఎలానంటే దుర్వాస మహర్షి యొక్క తపస్సులాగానట. ఆయనకి ఎవరి మీదైనా ఒక ఆగ్రహం కలిగిందనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళని శాపం పెట్టేస్తారు. శాపం పెట్టేయగానే
ఆయనకున్నటువంటి తపశక్తి మొత్తం తగ్గిపోతుంది. అప్పుడు ఆయన పట్టుదలతోటి దుర్వాసుల చెప్పు లేదా విశ్వామిత్ర మహర్షి ఎవరినైనా కానీ ఆ మహర్షులు ఏం చేస్తారు, అదిగో నా తపస్సు మొత్తం ఆ తపోఫలం మొత్తం తగ్గిపోయింది కనుక మళ్ళా నేను తపోఫలం సంపాదించుకోవడానికి ఇంకా తపస్సు చేస్తానని విశ్వామిత్ర మహర్షి అనుకున్నాను. అలా ఎన్నో శాపాలు పెట్టి ఎంతో తపస్ఫలాన్ని పోగొట్టుకున్న మళ్ళా బ్రహ్మర్షి అయ్యేటంత తపస్సు చేశాడు కదా. అలా తన యొక్క తపస్సుని అంటే తరిగిపోయే కొద్దీ పట్టుదల పెరిగి ఇంకా తపస్సు ఎక్కువ చేసినట్లుగా ఇక్కడ కూడా కార్యం కొళ్ళ పొగట్టు ఒరుగాయి. ఏదో ఆ కార్యాన్ని చేశాడండి, ఈయన కీర్తి తగ్గిపోయింది, ఈయన కాంతి జ్ఞానం తగ్గిపోయింది అనటానికి లేదు. చేస్తూ ఉండగా ఇంకా అది పెరుగుతూ ఉంటుందట. అలాంటిది కదిరి జ్ఞానమూర్తినాయ్ జ్ఞాన స్వరూపనాయ్ ఉళ్ళవనే జ్ఞాన స్వరూపుడా అంటూ ఎనక్కి ఇత్యాది. మళ్ళా ఎనక్కి ఎక్కడ మా చెలికెత్తలు నన్ను అంగీకరింప చేసి நீ செய்கிற வத்தால் பிரயோஜனம் உள்ளது, நீ இறந்த விடத்தே நினைத்து தேడి వందారు ఉండాలాగిలందో. నువ్వు చేసే ఈ ఈ పనులన్నిటి వల్ల నీకు ప్రయోజనం ఎప్పుడు కలుగుతుంది? నువ్వున్న చోటకే నువ్వు కావాలనుకున్నటువంటి వాళ్ళు వెతికి వస్తే అప్పుడు నీకు ప్రయోజనం. ఇప్పుడు నువ్వు చేసే ఈ పనులతో నీకు ఏ ప్రయోజనం ఉంటుంది? మా దగ్గర నుంచి వెళ్ళవయ్యా అని మేము అంటూ ఉంటే ఇక్కడే ఉండి నువ్వు ఇలాంటి చేష్టాలన్నీ చేస్తున్నావే. అదిగో నీ కోసం వెతుక్కొని వచ్చినటువంటి వాళ్ళైతే అదిగో నువ్వు చేసే ఈ పనుల వల్ల ఏదో నీకేదో కొంచెం ప్రయోజనం ఉంటుంది, అలాంటిదే ప్రయోజనం లేదు కదా దీనివల్ల అని నిన్ను వెతుక్కుంటూ వస్తే అటువంటి వాళ్ళని నువ్వు చేరతీసినప్పుడు నీకు ప్రయోజనం. కానీ అలాంటిదేం లేనప్పుడు అసలు వాళ్లే రాకపోతే నువ్వు ఎవరిని చేరతీస్తావు కనుక అని ఈయనకి ఇసయ్యుంబడి వార్తై సొల్లి. మా చెలికత్తెలు ఏం చేశారో నాకు తెలుసా? ఇసయ్యుంబడి వార్తై సొల్లి నేను అంగీకరించేలాగా నాకు మాటలు చెప్పి అవ్విడం కృష్ణన్ వారాదవిడం ఎన్నుకిడిరు సొల్లి కొండు పోందదు. ఆ చోట ఏంటనుకుంటున్నాం, మనం వెళ్ళే స్థానానికి ఆ కృష్ణుడు రాడు అని చెప్పి నన్ను తీసుకొచ్చారు ఇక్కడికి. ఎమ్మై మమ్ముల్ని ఎలాంటి ఉన్నోట్టే కలవి అపాయం ఎన్ను అరియాద వెంగళై. నీతోటి కలవటం అనేటువంటిది మాకు చాలా ప్రమాదము అనేటువంటి స్థితి తెలియని నన్ను ఎన్ను అరియాద ఎంగళై అని తెలియనటువంటి మమ్మల్ని ఎంతో జిమారు ఉన్నే వెరుక్కిరదెన్ ఉన్ పక్కల్ ఉత్తముండో చేస్తారాలే వందదు కిడీరు ఉన్నే వెరుక్కిరదెన్. నిన్నెందుకిలా ఎంతో జిమారు మా చెలికత్తెలు ఏమంటున్నారు? అసలు వాళ్ళు ఈ కార్యం జరగటానికి కారణమైనటువంటి వాళ్ళే ఏమంటున్నారు? ఇప్పుడు మున్ పక్కలు కుత్తముండో చేస్తారాలే వందదు కిడీరు ఉన్నే వెరుక్కిరదెన్. అసలు ఇదంతా ఎందుకయ్యా? నిన్ను ఈ రీతిగా నేను నిందించాల్సిన అవసరం ఏమున్నది కనుక? నీ విషయంలో ఏ దోషము లేదు, నిన్ను అనాల్సిన అవసరం ఏమున్నది కనుక? ఇప్పుడు ఇంతటి అనర్థానికి కారణమైనటువంటి వాళ్ళెవరు? మా చెలికత్తెలే. చేస్తాడలే వందదుకిడి వాళ్ళు కదా. ఎక్కడో ఉన్నటువంటి నన్ను ఇదిగో కాసేపు అలా వెళదాము అని చెప్పి వెనక్కి అంగీకరింప చేసి తీసుకొచ్చిన వాళ్ళు కదా. ఇప్పుడు కాబట్టి ఇలాంటి ఈ నిన్ను కలవడానికి కారణమైనటువంటి వాళ్ళు ఆ చెలికత్తెలు కనుక నీలో ఏ దోషం ఉన్నదిలే, ఆ తీసుకొచ్చింది వాళ్ళు కనుక అని భగవద్విషయత్తిల్ వందరికి వాళ్ళ వల్ల వచ్చినటువంటి ప్రమాదం ఇదంతా కూడా. నీ దగ్గరికి చేర్చినటువంటి వాళ్ళు వీళ్ళని అనాలి ఆ చెలికత్తెల్ని అంటూ కొంచెం విసుగ్గా మాట్లాడుతోందట ఆళ్వార్ నాయకి. ఇక్కడ ఏమిటి స్వాపదేశం ఏం చెబుతున్నారు? భగవద్విషయత్తిల్ వైలక్షణ్యం నెంజిలే పట్టాల్ ఉపకారకరై కొండాడుం ఎన్నుం అర్థమిదే ఉళ్ళు ఓడుగిరదు. బయటికలా చికాకును ప్రదర్శించినా ఇది ప్రణయ కోపం కదా. ఆళ్వార్ నాయకి పెరుమాళ విషయంలో ప్రేమ లేదా? బయటికి ప్రణయ కోపంతో మాట్లాడేటువంటి మాటలే అవన్నీ కూడా. అందువల్ల ఇవేమిటి? ఇంతటికీ కారణం ఈయనతోటి నేను కలవటానికి కారణమైనటువంటి వాళ్ళు మా చెలికత్తెలే. బయటికి మాత్రం వీళ్ళు ఇలాంటి పని చేసినటువంటి వాళ్ళు అని గంభీరంగా విసుగ్గా మాట్లాడినప్పటికీ మనసులో మాత్రం భగవద్విషయత్తిల్ వైలక్షణ్యం నెంజిలే పట్టాలు. భగవంతుడి యొక్క విలక్షణత మనస్సులో పడితే ఉపకారకరై కొండాడు ఎన్ను అర్థమిరే. ఆ ఉపకారకులు భగవంతుని చేసినటువంటి ఉపకారకులు ఎవరు?
ఇదిగో భాగవతులు, ఇక్కడ చెలికత్తెలు, అలానే ఆచార్యుడు. భగవంతుని దగ్గరికి మనల్ని చేర్చే వాళ్ళు ఎవరు? ఆచార్యుడు కదా. వాళ్ళని కొనియాడాల్సిందే కదా మనం. కొండాడు ఎన్ను అర్థమిరే ఊళ్ళోడుగిరదు. మనస్సులో మాత్రం ఆ భావన కొనియాడటం, పైకి మాత్రం ప్రళయ కోపంతో కొంచెం చిరాకును చూపించటం. అందుకని అదే కదా మన ఆల్బందాలు కూడా. నిత్యం ఎరీయ చరణం మదీయం ఎన్నో అంగోడు వాస్యరా అవరగళాలే ఒరు మదిరే. నిత్యం ఎరీయ శరణం మదీయం అని ఆచార్యుని యొక్క ఆ తిరువడిగళ్లే మనకి రక్షకము అని తమ స్తోత్రరత్నంలో ఆల్వందారు తెలియజేసినట్టుగా, అలానే మధుర కవి ఆళ్వారు కూడా ఏం చెప్పారు? త్రితందాగిలం దేవపిరానుడే కరియకోల తిరువురు కాన్బన్నానంటారు అని. ఎవరిని? తిరితందాగిలం దేవపిరానుడే కరియకోల తిరువురు కాన్బన్నానని ఆ పొలింద నిన్న పిరాన్ని దర్శనం చేసుకున్నారట. ఎవరు? మధుర కవి ఆళ్వార్లు. ఎందుకు? వారు ఇప్పటి వరకు కూడా ఏం చెప్పారు? మా ఆచార్య వేరు అవిదిత విషయాంతర చటారే అని చెప్పినటువంటి వారు. నాకు మా ఆచార్యులైనటువంటి నమ్మాళ్ళ వారు తప్ప వేరే ఇంకెవ్వరూ నాకు వద్దండి, మా ఆచార్యులే నాకు చాలు, వారి ప్రబంధమే నాకు చాలు అని ఆ ప్రబంధాన్నే ప్రచారం చేసుకుంటూ తిరిగినటువంటి వారు కరియకోల తిరువురు కాన్బన్నానని ఆ పొలింద నిన్న పిరాన్ని సేవించాను చెప్తున్నారు కదా. ఏం చేత? మా ఆచార్యుడు ఏం చేస్తాడు? ఇది పెరుమాళని దర్శింపచేస్తాడు. అలా ఈవేళ నమ్మాళ్ళ వాళ్ళ యొక్క వైభవాన్ని చెప్పుకుంటూ ఈయన తిరుగుతూ ఉంటే, ఆ నమ్మాళ్ళ వాళ్ళ దగ్గరికి వచ్చి మధుర కవి ఆళ్వార్లే నన్ను సేవించండి అని ఈయన చుట్టూ తిరిగేవారట. ఏం చేత? నమ్మాళ్ళ వాళ్ళ లాంటి ఆచార్యుల యొక్క సంబంధం కలిగిన వారు కావటం చేత. అంచేత ఇప్పుడు వీరేం చెప్తున్నారు? కరియకోల తిరువురు కాన్బన్నాన్, ఆయన యొక్క నల్లని తిరుమేని కలిగిన స్వామిని నేను సేవించాను. కారణం ఏమిటి? మా ఆచార్య యొక్క సంబంధం చేత అని చెప్పినట్టుగా, అలా పెరుమాళని మనం దర్శించాలి అంటే మనకి ఎవరి యొక్క సహకారం ఉండాలి? ఎవరి యొక్క పురుషకారంతో మనం సేవించగలుగుతాము అంటే భాగవతులైనటువంటి ఆచార్యుడి యొక్క పురుషకారంతో సేవిస్తాము. అలానే ఇక్కడ ఆళ్వార్ నాయకి కూడా పెరుమాళ యొక్క దర్శనం ఎలా లభించింది? చెలికత్తెల యొక్క ప్రోద్బలంతో. ఆ చెలికత్తెలు అంటే ఎవరు? భగవంతుణ్ణి పొందింపచేసేటువంటి పరమ ఆచార్యులు లేదా భాగవతులు అని. ఎంతోజిమారు సజాతీయరాయిదే చేర్పదు. ఎంతోజిమారు మా చెలికత్తెలు సజాతీయులైనటువంటి వాళ్ళు కదా, ఆయన దగ్గరికి మనం చేర్పగలుగుతారు. అంటే ఆచార్యుడు అంటే సజాతీయుడిగా మన వలే ఈ భూమి మీదే ఉండి, ఈ భూమి మీద అవతరించి, ఈ భూమి మీదే ఉండి మనల్ని పెరుమాళను చేర్చేటువంటి వారు. విளையாடப்போதுமின் என்னப்போந்தோமை అవరగలు ఉనకు పెరునిలై నెప్పదు అరియపెత్తిలోం. ఇలా చూస్తే వాళ్ళు మీకు సహకరించేటువంటి వాళ్ళనే విషయం నాకు తెలియక నేను బయలుదేరి వచ్చాను. ఇప్పుడు అదే కదా, వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ దాకా వచ్చాక వాళ్ళు మీ పక్షం అయిపోయారే. ఆ విషయం నాకు తెలియక అవరగలు ఉనకు పెరునిలై నెప్పదు అరియపెత్తిలోం, వాళ్ళు మీకే సహకారకులుగా ఉన్నారు అనే విషయం తెలియక మేము వచ్చాము. సొలవుక్కు మేల్ అగవారాయ పెట్టిలోం. సొలవుక్కు మేల్ అంటే మాటకు ముందు అగవారాయ పెట్టిలోం, నీ ఉండు ఎన్ను అరిందోం ఆగిల్ ఇవ్వడం ఎన్ను నినయోం. మేల్ అగవారాయ పెట్టు, ఇంకో మాట మాట్లాడటానికి పొందలేకపోతున్నా. నీ ఉండు ఎన్ను అరిందోం ఆగిల్ ఇవ్వడం ఎన్ను నినయోం. నీ ఉండు అని తెలిసినట్లయితే ఆగిల్ ఇవ్వడం ఎన్ను నినయోం, నువ్వు ఉండే చోటని తెలియక నేను వచ్చేసానయ్యా. ఇది అవరగల్ ఉనకు పార్వై ఎన్ను మెడం అరియ పెట్టిలో, వాళ్ళంతా నీ పక్షంలో చేరిపోయారనేటువంటి విషయం మాకు తెలియలేదు అంటే పొగడుంగోల్ ఆనాల్యన్. సరే, ఇప్పుడు ఏమైంది కదా, అప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావని తెలియక, ఈ స్థానంలో నువ్వు ఉంటావని తెలియక, వాడు రామ్మణగానే నేను వచ్చాను, వాళ్ళు కూడా నీ పక్షంలో ఉన్నటువంటి వాళ్ళే అని తెలియక నేను వచ్చాను. ఇదిగో వాళ్ళంతా నీ పార్టీనే అని తెలియక నేను వచ్చాను అనగా, అయితే ఇప్పుడు ఏమైంది కనుక అంటున్నాడు ఆయన. ఆ వరగలు సొల్ల పోందిగొళాగిల్ ఒంగలుక్కు వంద అనర్థమెన్. అవరగలు నీకు ఈ విషయాన్ని చెప్పకపోతే నీ జరిగిన అనర్థం ఏమిటి ఆల్వీరే అని అడిగాడు ఆయన. అనగానే
உனக்கு நீ வளைத்தால் உனப்புகையாவது தரிக்க மாட்டாదే துவளுంబడి పండుగై. ఉనక్కి నీ వలైతాల్ అంటే నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా నేను ధరించి ఉండలేనట్లుగా తువళుంబడి పండుగై. అదిగో తువళుంబడి పండుగై అంటే అని ఎలా చెప్పాలి? ఉనక్కి అంటే తువళ పన్ని నన్ను ఈడుపడేలాగా చేసి ఆ ఎంగలకు ఇది మేల్వరువదన్. మరి ఇలా అవ్వటం వల్ల ఇక మీదట నాకు కలిగేదేమిటి? కాల్వాంగిపోగ పెరుగిరిలేం కిట్టి నిన్ను ముఖం పాతు అనుభవిక్క పెరుగిరిలేం. నన్ను ఇలా నీ దగ్గరికి సమీపించేలాగా చేసి నీ విషయంలో నన్ను ఈడుపడేలాగా చేస్తే నాకు కలిగేదేముంటుంది కనుక ఇప్పుడు నేను ఒక అడుగు వెనక్కి వెళ్ళలేను, లేదా నిన్ను సమీపించి నీ యొక్క ముఖం చూస్తూ నీ యొక్క అనుభవాన్ని పొందేటువంటి స్థితి నాకు లేదు. ఇది కాణవేండాదవరగల్ ఎన్సొల్లు వరగల్. ఈ విషయం తెలియనటువంటి నా యొక్క స్థితి ఇది. నాకు తెలియకుండా నన్ను వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు, నువ్వు ఇక్కడ ఉన్నావనే విషయమే నాకు తెలియదు. ఇప్పుడు రావటం వల్ల ఏమైంది? నాకు ఈ మైమరుపు, ఈ ఈడుపాటు కలిగింది. ఈ ఈడుపాటు వల్ల నేను ముందుకి అడుగు వేయలేను, వెనక్కి అడుగు లేనటువంటి ఈ స్థితిలో ఉన్నాను. కానీ చూసే వాళ్ళకి ఈ విషయం అంతా తెలియదు కదా. ఇది కాణవేండాదవరగల్ ఎన్సొల్లు వరగల్. అదిగో ఈ విషయం తెలియనటువంటి వాళ్ళు ఏం మాట్లాడతారు? వాళ్ళంతా ఎన్నై అనగానే ఈయనంటాడు, ఎన్నై ఈశ్వరన్ ఎన్నుకోలాగిల్ உங்களை இடைச்சிறு பெண்கள் ఎన్నుకోలాగిల్. ఈయన ఎత్తై చొల్లువదు. నన్ను ఈశ్వరుడు అంటారు, నిన్ను గొల్లపిల్ల అంటారు, అంతే కదా అనేది. ఇంకేముంటుంది కనుక కొత్తగా అంటానికి అన్నట్టు ఆయన. நீ சர்வேஸ்வரனான இதுவும் நாங்கள் இடை பெண்களான இதுவுமே ఇదే సొల్లుగైకు హేతుவும். ఇదేనయ్యా నిందించడానికి కారణమవుతున్నటువంటి విషయం. నువ్వు సర్వేశ్వరుడివి, నేను గొల్లపిల్లని అవ్వటమే ఈ నిందకు కారణం. ఆనాడు నువ్వు ఆ నప్పిన్న పిరాటిని వివాహం ఆడిన దగ్గర నుంచి లోకుల యొక్క మాటలన్నీ ఇలానే ఉంటున్నాయి. ఇదిగో ఈవిడ గొల్లపిల్ల, అదిగో ఆ గొల్లపిల్లని వివాహం ఆడిన ఈయన అని ఇలాంటి మాటలు. ఈశ్వరనోడు ఒక్కప్పటి సొల్లుగైకు ఎవరుగలుగుతాన్ ஒரு నప్పిన్నై పిరాటి పోల్వార్ ఆగాదేతాన్. ఈశ్వరుడితోటి సమానంగా 10 సొల్లుగైకు నిందించడానికి ఎవరగలుగుతాన్. ఈవిడేమైనా ఒక నప్పిన్న పిరాంటి లాంటి ఆవిడ కాదు కదా. అది ఎన్నాన్ ఎన్నోడు అది వెన్నాన్ అంటే అన్నారు వాళ్ళు. అంటే ఈశ్వరనోడు ఒక్క 10 సొల్లుగైకు ఎవరగలుగుతాన్ ஒரு నప్పిన్నై పిరాటి పోల్వార్ ఆగాదేతాన్. అది వెన్నాన్ ఎన్నోడు ఉంగడుక్కు. సరే, వాళ్ళు ఏదో నప్పిన్న పిరాటి లాంటి ఆవిడని ఏదో నిందించారనుకో, అది అలా ఉండని. ఎన్నోడు ఉంగడుక్కు భావబంధం ఎల్లై అన్నా నిన్ను కూడా ఆగి ఇత్తాలు వరుదని. నా విషయంలో నీకే భావబంధము లేనప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారనుకో, దానివల్ల నీకు కలిగే నష్టం ఏమిటి అన్నట్ట ఆయన. ఎన్ సొల్లారు ఒకవారెవరే. అదిగో దానివల్ల ఏం నీకు కలిగే నష్టం ఏమిటంటే, ఒకవారెవరు ఏం చెప్తారు? అయిష్టులైనటువంటి వాళ్ళు ఎవరు? ఆ మిన్నిడై మడవారు కదా, వాళ్ళంతా ఏం మాట్లాడతారు? ఉన్ పక్కల జగనడుక్కు భావబంధం ఎల్లయ్యన్ను అది వరగడు ఒకవాద. నీ విషయంలో నాకు భావబంధం లేదనే విషయం వాళ్ళకి తెలుస్తుందా? తెలియక వాళ్ళు ఏం మాట్లాడతారు? ఎన్నెన్నో మాట్లాడతారు కదా. నీ అల్పంకాల్ తాస ఇదివే హేతువాగ సంశేషం ప్రవృత్తమా ఇత్తు ఎన్నారుగడు. నువ్వు ఇంకాసేపు ఇక్కడ కాసేపు ఉండగానే వాళ్ళ దగ్గరికి వెళ్తే కాస్త ఆలస్యం అవుతుంది కదా. నీ అల్పంకాల్ తాస ఇదివే హేతువాగా నువ్వు కాసేపు ఇక్కడ అటు ఇటు నిలబడి ఈ మాట ఆ మాట మాట్లాడే లోపే ఇదే కారణంగా చూసుకొని సంశ్లేషం ప్రవృత్తమాయితు. ఇది ఆళ్వార్ నాయకుతో కలిసిపోయాడండి ఆయన అని అంటారా? అనరా? వాళ్ళంతా కూడా వాళ్ళందరూ నువ్వు ఇక్కడ ఇంతసేపు ఉంటే కాసేపు ఉంటే నీ విషయంలో నాతోటి నీకు భావబంధం ఏమీ లేదనే విషయం తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఎందుకని తెలియదు వాళ్ళకి? వాళ్ళు ఒక్క క్షణం ఆలస్యమైతే నిన్ను విడిచి ఉండలేనటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు అలానే మాట్లాడతారు. ఇంకేముందండి, ఆళ్వార్ నాయకుతో కలిసిపోయాడు ఆయన అని అంటారా? అందా వాళ్ళు. వళైక్కిర ఉన్నయ్యం వళై పుంగిరయంగళయ్యం అరిందో అవరగల్ వార్తే సొల్లువదు. ఇలా చుట్టుముట్టిన అడ్డగించినటువంటి వాడివి నువ్వు, అడ్డగించబడినటువంటి దాన్ని నేను. అలాంటి అరిందో మన ఇద్దరిని తెలిసా అవరగల్ వార్తే సొల్లువదు. మన ఇద్దరు సంబంధం ఏంటో వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు అలానే ఇదంతా తెలుసుకొని మాట్లాడతారా ఏమిటి? మాట్లాడేవాళ్ళు అలా కాదు కదా వాళ్ళు మాట్లాడేది.
ఎన్ సొల్లారు ఉగవాదవరే ఎన్ సొల్లారు ఉగవాదవరే ఏం మాట్లాడతారు ఆ ఉగవాదవరంటే మిన్నిడై మడవారు ఉన్నடைய మిన్నిడై మడవారు ఉన్నై నెగిసి వార్తై సొల్లువర్గల్ ఉన్నడై మిన్నిడై మడవారు నీ యొక్క ఆ సన్నని నడుము కలిగినటువంటి ఆ స్త్రీలు నెగిజ వార్తై సొల్లువర్గల్ నిన్ను నిందించేలాగా మాట్లాడతారు కదా, మాట్లాడతారు. పిరువు ఆత్తామల్ కన్నాన్ సుడలై ఇడుగిరవర్గల్ ఎత్తై సొల్లారు. పిరుగు ఆత్తం వాళ్ళు అలా మాట్లాడటానికి కారణం ఏమిటి? ఎడబాటును సహించలేక కన్నాం సుడలై ఇడుగిరవర్గల్ ఎత్తై సొల్లారు. అదిగో నీ విషయంలో సహించలేక బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఇలాంటి మాటలే కదా మాట్లాడు. కన్నాంసుగా ఇడిగిరవర్గల్ ఎత్తై సొల్లారు ఏం మాట్లాడతారు? ఆ విరహ వేదంలో ఉన్నటువంటి వాళ్ళు, నిన్ను ఎడబాసి ఉన్న దుఃఖంలో ఉన్నవారు, కాసేపు నువ్వు వాళ్ళని విడిచిపెట్టి ఇలా నా దగ్గరే గడుపుతూ ఉంటే ఆళ్వార్ నాయకితో చేరిపోయాడు ఆయన అని నిందిస్తారు కదా. మన ఇద్దరికీ ఏ భావబంధము లేదనే విషయం వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి అలాంటి మాటలతోనే నిన్ను నిందిస్తారు కదా. అలా నిందని కాదు, అలానే కదా వాళ్ళు నిందిస్తారు అంటోంది ఆళ్వార్ నాయిక ఈ పాసనలో. పిణక్కి యావయం యావரும் பிழையாமல் பேரித்தும் வேதி ஆதது ஓர் கணக்கில் கீர்த்தி வெள்ள கதிரி ஞான மூர்த்தியினாய் எனக்கி அம்மை என் தோழிமால் விளையாட போதுமென் என்ன போந்தோமை உனக்கி நீ வளைத்தால் என் சொல்லாது உகவாதவரே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சார்